వెల్కమ్ టు మెగానన్ టీవీ. మత్స్యకారులకు సమస్య వస్తే మా ఇంట్లోని వారికి వచ్చినట్టే, ఆ బాధ్యత నాది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ మత్స్యకారులకు కష్టాలు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. అక్టోబర్ 9న ఇచ్చిన మాటకు కట్టుబడి 100 రోజుల గడువులోపే మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమస్యలు విని వదిలేయకుండా తక్షణమే వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ప్రధానంగా ఉప్పాడ తీరంలో సముద్ర జలాల కాలుష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి సారించారు. దీని మూలాలను కనుగొనేందుకు శాస్త్రీయంగా పరిశోధనలు జరిపేందుకు డాక్టర్ జో కిజాకూడ నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ టీం సముద్రంలోకి వెళ్లి మరీ కాలుష్యానికి గల అసలు కారణాలను వెతికి పట్టుకోనుంది. ఇక గత పాలకుల పాపాల వల్లే ఉప్పాడ జెట్టి డిజైన్ లోపంతో నిరుపయోగంగా మారిందని, ప్రజాధనం వృధాయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. మత్స్యకారుల బతుకులు మారాలంటే కేవలం వేట మీదే ఆధారపడకుండా అదనపు ఆదాయం ఉండాలని పవన్ భావిస్తున్నారు. అందుకే తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడానికి ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారుల బృందాన్ని అక్కడికి పంపిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చుతోనే ఈ స్టడీ టూర్ జరగనుంది. ముఖ్యంగా సముద్రపు నాచు పెంపకం వంటి కొత్త పద్ధతుల ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 10,000 నుంచి 15,000 వరకు అదనపు ఆదాయం వచ్చేలా పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశారు. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాం. ఉప్పాడలోని 7,200 మంది మత్స్యకారులు, సుమారు 25,000 మంది వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. పిఠాపురంలో ఇచ్చిన 100 రోజుల డెడ్ లైన్ ను సీరియస్ గా తీసుకున్న జనసేనాని రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. పవన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో మత్స్యకారుల ఆదాయం డబల్ అవ్వడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా పెరగనున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడ తీరంలో కొత్త కళ రాబోతోంది.